నమస్కారం. నమస్తే అమ్మా. మీరు హరి వాళ్ళ అమ్మగారిని తెలిసింది. మీ అబ్బాయితో మీరు ఏమైనా మాట్లాడాలా? అయ్యో, మాట్లాడడం కాదు సార్. నేను నా కొడుకు కోసం వాడికిష్టమైన పాయసం పులిహోర వండి తీసుకొచ్చాను. మధ్యాహ్నం భోజనానికి క్యారేజ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను సార్. లేదంటే పని హడావిడిలో పడి భోజనం చేయడం కూడా మర్చిపోతాడు సార్. సార్, ఇప్పుడని కాదు, ఈ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి పనిలో పడితే ఇంతే సార్. అసలు ప్రపంచమే గుర్తుండదు, ఆకలుండదు, నిద్రుండదు. కనీసం ఇంట్లో వాళ్ల గురించి కూడా ఆలోచన ఉండదు సార్. ఎంతసేపు ఆఫీస్ పనే, అది ఎప్పుడు పూర్తి చేయాలా అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఉద్యోగం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా ఒక్కరోజు కూడా ఆఫీస్కి రావడం మానేలేదు సార్. ఇక్కడ పనిచేయడానికి గాని వాడొక్కసారి కూడా ఇబ్బంది పడలేదు సార్. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా పనిలో పడగానే వాటన్నిటినీ మర్చిపోతాడు సార్. వాడికి ఉద్యోగం అంటే అంత ఇష్టం సార్. అంతేకాదు సార్, వాడి బ్యాంకుకు రావడం కోసం. అమ్మా చాలు, నువ్వు క్యారేజ్ ఇచ్చేసి వెళ్ళిపో. నేను తర్వాత నీతో మాట్లాడతాను. పర్వాలేదులే, మీ అమ్మగారు ఉండని. చూసావా తల్లి ప్రేమ ఎలాంటిదో. కొడుకు ఆకలితో ఉండకూడదని క్యారేజ్ తీసుకొచ్చారు. ఏ పూటకా పూట కొడుకు యోగక్షేమాల గురించి తెలుసుకుంటూ నీ మేలు కోరే తల్లి ఉన్నారంటే నిజంగా నువ్వు చాలా లక్కీ హరి. నాకు కూడా అంతే హరి. అన్నీ మా అమ్మే చూసుకునేది, కానీ మా అమ్మ కోసం నేను టైం కేటాయించలేకపోయాను. కెరీర్ని బిల్డ్ చేసుకునే క్రమంలో ఆమె దగ్గర సరిగా మాట్లాడే టైం కూడా దొరికేది కాదు. ఇప్పుడు అమ్మ లేదు. ఇదంతా తలుచుకుంటే నాకు బాధేస్తుంది హరి. అదే మా అమ్మ ఉండుంటే నాకు కూడా ఇలా భోజనం తీసుకొచ్చేది. అయ్యో సార్, దానికెందుకు మీరు ఇంతలా బాధపడుతున్నారు? చూడండి, నేను పెద్ద క్యారేజ్ తీసుకొచ్చాను. మీరు కూడా మా హరితో పాటు కలిసి భోజనం చేయొచ్చు. సార్, ఏదేమైనా సరే ఈ రోజు మీరు నేను చేసిన పాయసం పులిహోర రుచి చూడాల్సిందే. థ్యాంక్స్ అమ్మా, అడిగినందుకు చాలా సంతోషం. ఎంతో ప్రేమగా మీ అబ్బాయి కోసం తీసుకొచ్చారు. అందులో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు మీ అబ్బాయికి పెట్టండి. సార్ పర్వాలేదు, నేను తర్వాత తింటాను. ముందు మనం వర్క్ కంటిన్యూ చేద్దాం సార్. అమ్మా, ఇట్స్ ఓకే హరి, ముందు నువ్వు భోంచేయి. పాపం మీ అమ్మగారు నీ కోసం వచ్చారు కదా. ఈ వర్క్ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. అయ్యో పర్వాలేదు సార్. హరి ఎప్పుడూ పని పక్కన పెట్టి భోజనం గురించి అస్సలు ఆలోచించడు. ముందు పని పూర్తి చేసుకుంటేనే మా వాడు ప్రశాంతంగా భోజనం చేయగలడు. మా వాడికి ఏదైనా పని తర్వాతనే సార్. ఈ స్థాయికి రావడానికి వాడు చాలా కష్టపడ్డాడు సార్. కావాలంటే ఇక్కడున్న వాళ్ళందరినీ అడగండి. వాడికి పనే దైవం సార్. మిస్టర్ హరి, ఇప్పుడు నాకంతా అర్థమైంది. ఒక వ్యక్తి ఇంత పర్ఫెక్ట్గా ఎలా వర్క్ చేస్తున్నాడు అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది. ఇంట్లో ఇంత మంచి వాతావరణం ఉండగా వర్క్ చేయడానికి ఏ ఇబ్బంది ఉండదు. అలా అని ఇందులో మీ శ్రమ లేదని చెప్పట్లేదు. ఖచ్చితంగా నీ ఎఫర్ట్ వల్లే ఈ బ్యాంకుకి ఇంత మంచి అచీవ్మెంట్ వచ్చింది. కానీ ఇదంతా సాధించడానికి గల కారణం నీకు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉందని తెలుస్తుంది. మన బ్యాంకును మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుతున్నాను. అందుకే ఈరోజే నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. సార్ సార్, చాలా సంతోషం సార్. మంచిదమ్మా, మీ అబ్బాయి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి. దానికి మీ సపోర్ట్ ఉంది. మీ వల్లే ఈరోజు నీ కొడుకు ప్రమోషన్ వచ్చిందనడంలో సందేహమే లేదు.